హాయ్ హలో వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మన పార్టిసిపెంట్ నేను సిద్ధంగా ఉన్నామండి ఈనాటి ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయడానికి. మరి అంతకంటే ముందు మీరు కూడా మీకు తెలిసిన రెసిపీస్ ని ఈ షో ద్వారా మా ప్రేక్షకులందరితో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, 8008054321 ఈ నంబర్ కి వెంటనే కాల్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. అలాగే ఈ కార్యక్రమం తరఫున ఒక చక్కటి గిఫ్ట్ కూడా మీరు సొంతం చేసేసుకోండి. మరి ఇవాళ ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దామా? నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శిరీష. శిరీష గారు, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థాంక్యూ. ఓకే, సో శిరీష గారు ఏం చేస్తూ ఉంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, ఫ్యామిలీ గురించి చెప్పండి. ఏం చేస్తారు? ఫ్యామిలీ, మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఓకే, ఏం చదువుతున్నారు మీ పిల్లలు? పాప 7th క్లాస్, బాబు 4th క్లాస్. నైస్. సో ఈ రోజు ఇలా మా షోకి వచ్చేసారు. మరి మాకు మా ప్రేక్షకులకి ఏం తయారు చేయబోతున్నారు ఈ రోజు? నేను 2 రెసిపీస్ తయారు చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి వెజ్ చిక్ పీస్ కట్లెట్ తయారు చేసుకుందాం. ఓకే ఓకే. సో మరి వెజ్ చిక్ పీస్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఓకే, ఉడికించి మెదుపుకున్న కాబూలీ చెన్న, ఆనియన్స్, పొటాటో బాయిల్ చేసింది, క్యారెట్ తురుము, సాల్ట్, పెప్పర్ పౌడర్, జీరా అండ్ ధనియాల పొడి, రైస్ ఫ్లోర్, బేసన్ ఫ్లోర్, పల్లీలు, క్యాషు పొడి, కారం, కొత్తిమీర, నిమ్మకాయ. మరి వెజ్ చిక్ పీ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో శిరీష్ గారిని అడిగి తెలుసుకుందాం. శిరీష్ గారు, ఎలా తయారు చేసుకోవాలి దీన్ని? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి, ఇది కాబూలీ చెన్న అండి, నేను నైట్ నానబెట్టేసి ఉడికించి దీన్ని మెదుపుకున్నాను. దీనిలో ఓకే సాల్ట్ వేసుకొని ఉడికించి మెదుపుకున్నది. ఇవన్నీ తీసుకొని ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మనం మిక్సింగ్ బౌల్లో వేసుకొని కలుపుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఆనియన్స్ అండి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకునేటివి. ఇదంతా ఆనియన్స్ దీనిలోకి వేసేసుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడర్ జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ చాలు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ మనకి తగినంత వేసుకోవాలండి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా, సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి. అంటే ఇందాక కాబూలీ చనాలో ఆల్రెడీ వేసి ఉడికించన్నారు కదా, మరి ఇప్పుడు అది మరి ఉప్పగా అయిపోతుందా? అందుకే చూసుకొని మనకి సరిపడినంత వేసుకోవాలి. అది ఉడికించేటప్పుడు వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటది అనమాట కాబూలీ చనా. ఓకే, తర్వాత చిల్లీ పౌడర్ 1.5 టీ స్పూన్ వేసుకున్నాం. ఇది వచ్చేసి పల్లీలు, క్యాషు జస్ట్ డ్రై రోస్ట్ చేసిన పౌడర్ అండి. కొంచెం నట్స్ టేస్ట్ తెలిస్తే కూడా బాగుంటది కదా రుచికి, అందుకోసం ఇది కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటాం. జీరా అండ్ ధనియాలు 2 డ్రై రోస్ట్ చేసి వేయించిన పౌడర్ 1/2 టీ స్పూన్. 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు ఉడికించిన బంగాళదుంప, బియ్యం పిండి అండి. ఇది కొంచెం క్రిస్పీనెస్ పెంచడానికి జస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు. ఇది వచ్చేసి శనగపిండి, బేసన్ మనకి ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు. బైండింగ్ కోసం ఈ శనగపిండిని యూజ్ చేసుకోవాలి. కొత్తిమీర, ఇదంతా మిక్స్ చేసుకొని కట్లెట్స్ కోసం రెడీ చేసుకోవడం. ఇదంతా మనం కలుపుకునే లోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాము, సో దట్ అంతా రెడీగా అయిపోతుంది. దీనిలో మనం ఆల్రెడీ ఇదంతా ఉడికిచ్చింది కాబట్టి మెత్తగా ఉంటుంది కదా, మనకి వాటర్ అసలు అవసరం పడదండి. మనం కావాలి అనుకుంటే జస్ట్ బైండింగ్ ఇంకా రావట్లేదు గట్టిగా ఉండి పిండి అంటే జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే.
అవును, మీరు అన్నట్టు ఇందాక కాబూలీ చనాన్ని కూడా ఉడికించారు, అందులో నీళ్లు ఉంటాయి, నీళ్లు ఉంటది, బంగాళదుంప కూడా ఉడికించింది కదా. సో క్యారెట్ లో అంతా వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మనకు వాటర్ అస్సలు అవసరం పడదు. లాస్ట్ లో కొద్దిగా నిమ్మరసం, కొంచెం ఆ టేస్ట్ కోసం కొద్దిగా. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే కట్లెట్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ఇది రెడీ అయిపోయింది. ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ ఇది హీట్ అయిపోయింది కదా, షాలో ఫ్రైకి మనం కొద్దిగా ఆయిల్ దీనిలో వేసేసుకున్నాం. షాలో ఫ్రైకి కాబట్టి ఆయిల్ ఎక్కువ అవసరం పడదు. జస్ట్ ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇలా పామ్కి చేతులంతా ఇట్లా అనుకుంటే ఇది మనకి చేతికి అంటుకోకుండా ఉండిపోతుంది అనమాట. జస్ట్ ప్యాటీస్ లాగా చేసుకొని కట్లెట్స్ లాగా ప్యాన్లో పెట్టేసుకోండి. ఇలా ప్యాటీస్ మాదిరి చేసేసుకొని సేమ్ అలాగే మనకి రెండు పక్కల అవుతుందండి, అవుతుంది. సో అలా ఉంటేనే కొంచెం కట్లెట్ టేస్ట్ వస్తుంది లోపల మధ్యలో మనకి. మరీ పల్చగా ఉంటే కూడా క్రిస్పీనెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అందుకే ఇట్లా ఉంటేనే కొంచెం బాగుంటుంది. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా. సో వెజ్ రెసిపీస్ ఎక్కువ చేస్తూ ఉంటారా, నాన్ వెజ్ కూడా తింటారా అండి? నాన్ వెజ్ కూడా అండి. నాన్ వెజ్ మా పిల్లలకి బాగా ఇష్టం ఇద్దరికి. పాపకి స్వీట్స్ ఇష్టం కానీ బాబుకి హాట్ ఎక్కువ, స్వీట్స్ తక్కువ. బాబు అన్ని చేస్తుంటాం, అన్ని రకాలు. ఓకే, మీ సిగ్నేచర్ రెసిపీ అని ఏమన్నా ఉందా? అంటే శిరీష అంటే ఈ వంట చాలా బాగా చేస్తుంది, ఎప్పుడు ఇదే అడగాలి అన్న. నాన్ వెజ్ అండి, చికెన్ ఎక్కువ అంటే ఎక్స్పెరిమెంట్స్ కూడా దానిలోనే చేస్తుంటాను నేను ఎక్కువ. వెజ్ లో కొంచెం తక్కువ, కాకపోతే అప్పుడప్పుడు. ఇప్పుడు ఇది మనం ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుంటే 2 sides కాలి టేస్ట్ బాగా అనిపిస్తుంది. చిన్నగా తిప్పేసుకుంటే ఇవి పగిలిపోకుండా క్రాక్ అవ్వకుండా వచ్చేస్తాయి కట్లెట్స్ అనేటివి. చూడ్డానికి కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా ప్యాటీ రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నామండి. వెజ్ చిక్ పీస్ కట్లెట్ రెడీ అయిపోయిందండి. గ్రీన్ చట్నీతో టేస్ట్ చేస్తే ఈ టేస్ట్ ఇంకా డబుల్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వెజ్ చిక్ పీ కట్లెట్ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెజ్ చిక్ పీస్ కట్లెట్ కు కావాల్సిన పదార్థాలు: కాబూలీ చనా, ఉల్లిపాయ తురుము, క్యారెట్ తురుము, ఉప్పు, పెప్పర్, జీరా ధనియాల పొడి, బియ్యపిండి, శనగపిండి, పల్లీలు, క్యాషూనట్ పౌడర్, కారం, కొత్తిమీర, నిమ్మకాయలు. వెజ్ చిక్ పీ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టి ఉడికించుకున్న కాబూలీ చనా, ఉల్లిపాయలు, పెప్పర్ పౌడర్, ఉప్పు, కారం, పల్లీలు, క్యాషూనట్ పౌడర్, జీరా ధనియాల పొడి, క్యారెట్ తురుము, ఉడికించిన బంగాళదుంపలు, బియ్యపిండి, శనగపిండి, కొత్తిమీర, నిమ్మరసం వేసి ఒక ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. తయారు చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న టిక్కీస్ లా తయారు చేసుకుని ప్యాన్ లో వేసుకొని 2 వైపులా షాలో ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకుంటే వెజ్ చిక్ పీస్ కట్లెట్ రెడీ. వెజ్ చిక్ పీ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. క్రంచీ సౌండ్ నాకైతే తెలుస్తుంది, మరి మీకు తెలుస్తుందా? సౌండ్ వస్తుంది కదండి, ఇట్లా నములుతూ ఉంటే చక్కగా క్రిస్పీగా వస్తుంది. సో 2 పక్కల కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులో మనం
బియ్య పిండి వేసుకున్నాం ఈ క్రిస్పీనెస్ కోసం కాబట్టి చాలా బాగుందండి. ఇంకా అది కాకుండా మనకి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా తెలుస్తున్నాయి అనమాట. ఆనియన్స్ కానీ లేదంటే పొటాటో కానీ అట్లాగా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా తెలుస్తోంది. కొంచెం స్పైసీగా చాలా టేస్టీగా ఉందండి. మరి గ్రీన్ చట్నీతో తింటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. గ్రీన్ చట్నీలో డిప్ చేసుకుంటే కూడా చాలా బాగుందండి టేస్ట్. సో ఎలా కావాలి అని అనుకుంటే అంటే డిప్ కావాలి అనుకుంటే ఇది పెట్టుకోవచ్చు, లేదంటే టొమాటో కెచప్లో కూడా డిప్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉందండి. భలే హెల్దీగా కూడా ఉంటుంది కాబట్టి చిక్ పీస్ తోటి కట్లెట్ డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. శిరీష గారు చాలా బాగుందండి. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటండి? మీల్ మేకర్ మంచూరియా అండి. వావ్, మీల్ మేకర్ మంచూరియా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. మిల్ మేకర్స్, కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, సోయా సాస్, కెచప్, చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, మిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, సాల్ట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి తరుగు, నిమ్మకాయ, పెప్పర్ పౌడర్. మీల్ మేకర్ మంచూరియా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. మరి దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో శిరీష గారు ఏం చేయాలంటారు? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఈ మీల్ మేకర్స్ని కొంచెం వేడి నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని తీసుకోవాలండి. అట్లా సాఫ్ట్గా వచ్చేస్తుంది మిల్ మేకర్, ఇట్లా సాఫ్ట్గా రావాలి. వాటర్ అంతా తీసేసుకొని మిల్ మేకర్ని తీసుకోవాలి. మిల్ మేకర్స్కి కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము కోటింగ్ కోసము. మనం ఇవన్నీ మిక్స్ చేసుకునే లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసేసుకుందామండి. ప్యాన్ ఆన్ చేసుకొని ఆయిల్ తీసుకుందాం. ఒక స్పూన్ రైస్ ఫ్లోర్. సో ముందుగా మనం మిల్ మేకర్ తీసుకున్నాం, కార్న్ ఫ్లోర్ తీసుకున్నాం, తర్వాత రైస్ ఫ్లోర్. ఇది ఉడికించేటప్పుడు దీనిలో సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటాం కాబట్టి మిల్ మేకర్ కొంచెం సాల్ట్ లైట్గా జస్ట్ అంతే. కొద్దిగా పెప్పర్ పౌడర్. ఇవన్నీ కోటింగ్ దీనికి సరిగ్గా పట్టేటట్లు మిల్ మేకర్స్కి కోట్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడం అంతే. సో దీనికి వాటర్ అంతా బాగా పోయిన తర్వాత వేసుకోవాలా, లేకపోతే కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే వేసుకోవాలా? లేదండి, కొంచెం డ్రైగా ఉండాలి, ఎందుకంటే ఇవి క్రిస్పీగా రావాలి కదా. ఓకే. సో కొంచెం వాటర్ గట్టిగా పిండేసి తీసేసుకుంటే మిల్ మేకర్ని సరిపోతుంది మనకి. ఓకే. ఇది ఇలా నీట్గా కోటింగ్ అయిపోయింది కదా, వీటికి మనం దీన్ని డీప్ ఫ్రై చేసేసుకుంటాం. ఇలా విడివిడిగా వేసుకుంటే ఒకదానికొకటి టచ్ అవ్వకుండా వచ్చేస్తాయి, లేదంటే అతుక్కుపోతాయి ఒకదానికొకటి. ఓకే. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఓకే అండి, ఇది ఫ్రై అయిపోయింది బాగా. దీన్ని తీసేసుకుందాం మనం. క్రిస్పీగా ఉంటే మంచూరియా లోపల సాస్లో వేస్తాం కదా, అప్పటికి మళ్ళీ సాఫ్ట్ అయిపోతాయి, మెత్త మెత్తగా బాగా అనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్
ఫస్ట్ మంచూరియా సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి దీనిలోకి ఇదే ఆయిల్ ఒక్క స్పూన్ చాలండి. ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి సరిపోతుంది, ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి, చిన్నగా తరిగిన ముక్కలు ఇవి. ఓకే, ఫస్ట్ వీటిని వేసేసి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని తీసుకుంటున్నాను. ఇవి కొంచెం హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేయించేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది లో పెట్టేసుకుంటే సరిగ్గా ఉండదు. చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పెప్పర్ పౌడర్, సోయా సాస్, కెచప్, చిల్లీ సాస్. ఓకే, సాస్లంతా ఒక్కసారి మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ తీసుకున్నామండి దీనిలోకి. ఈ సాస్ అంతా మిక్స్ నీట్గా కొద్దిగా బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్స్ వేసుకో. ఓకే, ఇది కార్న్ ఫ్లోర్ అండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని దీనిలో వాటర్ కొద్దిగా వేసుకొని కార్న్ ఫ్లోర్ మిక్చర్ రెడీగా పెట్టేసుకుంటే సాస్తో వేసుకోవచ్చు. ఇది ఇట్లా బాయిల్ అవుతుంది కదండి, ఇది సాస్ మిక్చర్ అంతా. దీనిలో కొద్దిగా సాల్ట్ తీసుకొని కొద్దిగా పెప్పర్ పౌడర్, ఇదంతా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక తీసుకున్నాం కదా ఇవి మీల్ మేకర్స్ డీప్ ఫ్రై చేసినవి, దీనిలోకి తీసేసుకోవాలి. ఈ మీల్ మేకర్స్ ఈ సాస్ దీనిలో కొద్దిగా బాయిల్ అవుతే ఈ సాస్ ఇది అంతా మీల్ మేకర్స్ కి బాగా పట్టేస్తుంది అనమాట, టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం దగ్గరకు వచ్చింది కదా, ఇది వాటర్. దీనిలో ఈ కార్న్ ఫ్లోర్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది, చిక్కబడుతుంది. ఇది సాసీగా అనిపిస్తుంది అనమాట మనకి. బయట ఇలాగే సాసీగా ఉంటది కదా చూడ్డానికి, ఆ టెక్స్చర్ వస్తుంది దీనికి అంతే. ఓకే, వాటర్ పోయంగానే మనకి ఏంటంటే కొంచెం బాగా అంటే వాటరీగా కనిపిస్తుంది కదా, కానీ ఈ కార్న్ ఫ్లోర్ స్లర్రీ అనేది వేయంగానే కొంచెం చిక్కబడి ఆ క్రీమీ టెక్స్చర్ లాగా కనిపిస్తుంది మీరు క్లియర్ గా చూస్తే కనుక. ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకో. ఇది అయిపోయిందండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని. ఇంకా నాకైతే నోరు ఊరుతోంది చూస్తుంటేనే. ఈ సాసీ టెక్స్చర్ ఇదంతా ఉంటది కదా, చూడ్డానికి కూడా బాగా అనిపిస్తుంది, తినడానికి కూడా యమ్మీగా ఉంటుంది టేస్ట్. పైనుంచి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే జస్ట్ ఇలా. మీల్ మేకర్ మంచూరియా రెడీ అయిందండి, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్ అండి, యమ్మీగా నోరూరించే మీల్ మేకర్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మీల్ మేకర్ మంచూరియాకు కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, సోయా సాస్, టొమాటో కెచప్, చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, కారం, సాల్ట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి తురుము, పెప్పర్ పౌడర్.
మీల్ మేకర్ మంచూరియా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన మీల్ మేకర్స్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న మీల్ మేకర్ మిశ్రమాన్ని వేసి డీప్ ఫ్రై చేసుకొని మరో ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి తురుము, స్ప్రింగ్ ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, సోయా సాస్, టొమాటో కెచప్, చిల్లీ సాస్, మరికొన్ని నీళ్లు వేసి కాసేపు మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి కలిపి డీప్ ఫ్రై చేసుకున్న మీల్ మేకర్స్ కూడా వేసి బాగా కలిపి అందులోనే కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసి పైన కొద్దిగా నిమ్మరసం చల్లి సర్వ్ చేసుకుంటే మీల్ మేకర్ మంచూరియా రెడీ. మీల్ మేకర్ మంచూరియా కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. యమ్మీగా ఉందండి. ఇందులో వేసిన సాసెస్ అన్ని కొంచెం టమాటో కెచప్ కాబట్టి లైట్ గా స్వీట్ గా ఉంది, సోయా సాస్ కాబట్టి కొంచెం సార్ గా ఉంది, అలాగే చిల్లీ సాస్ కూడా కాబట్టి కొంచెం స్పైసీగా. ఈ టేస్ట్ అన్ని తెలుస్తూ బయట నుంచి క్రిస్పీగా, లోపలికి వెళ్ళేసరికల్లా కొంచెం సాఫ్ట్ గా అలాగే క్రంచీగా చాలా టేస్టీగా ఉందండి. చూస్తే గనక మామూలుగా మనకి గోబీ మంచూరియా లాగా ఉంది, కానీ తింటూ ఉంటే మనకి ఆ మీల్ మేకర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. చూయిగా చాలా టేస్టీగా ఉందండి. మస్ట్ ట్రై ఇదైతే. శిరీష గారు 2 రెసిపీస్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి. 2 స్నాక్స్ చెప్పారు కాబట్టి జనరల్ గా ఏంటంటే ఇంట్లో తయారు చేసుకోవడానికి స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటిది 2 రెసిపీస్ అసలు చాలా బాగున్నాయండి. సో మరి ఈ రోజు ఇలా మా షోకి వచ్చి ఈ 2 రెసిపీస్ ని మాతోటి, మా ప్రేక్షకులందరికీ పంచుకున్నందుకు మీకు మా తరఫు నుంచి ఒక గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడము, ఇలాంటి రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయడము? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం నేను ఇలా రావడము, షోస్ కి ఇలా చేయడము కూడా ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. మా కో సిస్టర్ ద్వారా తెలిసిందనమాట ఇది ఆపర్చునిటీ ఉందని. సో థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్. మరొక ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రెసిపీస్ తో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.